భానుమేకల అన్నగారు చాలా వీడియోలు చూస్తున్నాను. అతను ఏటంటున్నారంటే, నేను అన్ని మతాలనికి సమానంగా చూస్తాను. మానవత్వం చూస్తాను అంటున్నారు. అతని దగ్గర నుంచి నాకు మానవత్వం కనిపించట్లేదు. నిజంగా ఇతను మానవత్వంగా చూస్తున్నారా అని ఒక హ్మ్. బాగులేని అనాథలాంటి వ్యక్తిని నేను ఒకరిని తీసుకొని ఫోటో పెట్టడం జరిగింది. ఫోటో పెట్టి ఇతనికి సాయం చెయ్యి అన్నట్టు కూడా పెట్టాను. కానీ అతను ఏమీ రెస్పాన్స్ అవ్వటం లేదు. నా విషయం నాకు తెలుసు అని మెసేజ్ పెట్టాడు. ఆ మెసేజ్ పెట్టిన వాటికి కూడా నేను ఇంకొక వీడియోలో తెలియపరిచే ఏ దానికి ప్రయత్నిస్తాను. అంతే అలా అంటారు, కానీ మరి అతను చెయ్యడు. ఓన్లీ క్రైస్తవులకే చేస్తారు అన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి అని నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. వీడు పదే పదే ఈ భానుమేకల అన్నగారు చెప్పేది ఏంటంటే, కరుణాకర్ గారు ఈ క్రైస్తవుల మీద వీడియోలు పెట్టడం వల్ల అతను బోలెడి స డబ్బులు సంపాదిస్తున్నాడు. నేనెందుకు సంపాదించట్లేదు అన్న ఉద్దేశంతోని వీడియోలు తయారు చేయడం మొదలుపెట్టాడు అన్న విషయం నాకర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారిని కూడా ఉద్దేశించి చెప్పాడు. ఏమని చెప్పారు అంటే, ఆరు అప్పుడు ఇలా ఉండేరు, ఇప్పుడు ఎలా ఉన్నారు. వాడు ఫోన్‌పే, గూగుల్ పే తెచ్చుకోవడం వల్ల అతను ఇంకా డబ్బులు బోలెడు సంపాదించాడు. నేనెందుకు సంపాదించకూడదు అన్న ఉద్దేశంతో అతను మాట్లాడారు. ఆ మాటలు మీకు ఉదాహరణలు కావాలంటే వాళ్ళు పెట్టిన వీడియోల్లో చూడండి. ఆ విషయాన్ని విషయాన్ని చెప్తాను, ఒకసారి గమనించండి. ఏ విషయం చెప్పారంటే, నేను ఒకటే అంటున్నాను. అయితే ఆహ్, లలిత్ కుమార్ గారు ఆహ్, మాకు స్టూడియోకి మీరు డొనేషన్ ఇవ్వండి అని అడిగారు. ఈ భానుమేకల అన్నగారు ఏటంటున్నారు, మంచి మొబైల్ కావాలి నేను యూట్యూబ్‌కి మొబైల్ అంటే వీడియోలు పెట్టుకోవడానికి. అంటే వీటికి భానుమేకల అన్నగారికి ప్లస్ లలిత్ కుమార్ అన్నగారికి మధ్య ఏంటి తేడా ఏంటి? ఇతను డబ్బులడుగుతున్నారు, అతను డబ్బులడుగుతున్నాడు. ఇతను ఫోను నంబర్ పెట్టారు, అతను ఫోను నంబర్ పెట్టారు. అయితే ఇతను భానుమేకల కూడా క్రిస్టియన్ తరపున ఉండి నేను డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచిస్తున్నాడు. మనస్తత్వం అలాంటిదే అని మీరు ప్రతి ఒక్కటి గమనించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీరు అర్థం కాకపోతే వీడియోలు చూడండి. ను చెప్పిన కాంటాక్ట్ మీద సపోర్ట్ చేయండి. నాకు కూడా ఏమన్నా డబ్బులు